ట్విస్ట్ అండ్ ఫ్లిప్ బన్. ఇప్పుడు మనం ట్విస్టింగ్ హెయిర్ స్టైల్ ని చూద్దాం. ఇందులో మనం క్రౌన్ సైడ్ ని సెంటర్ క్రౌన్ ను కొంచెం పైకి చేస్తాం. దానికి మనం డీ క్లిప్ ని అటాచ్ చేస్తాం. డీ క్లిప్ ని అటాచ్ చేసే ముందున్న జుట్టును కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్రౌన్ హెయిర్ పైన వర్క్ చేద్దాం. ఇక్కడ మనం చేసే సెక్షన్ లో డీ పిన్ ఫిక్స్ అయ్యేలా ఉండాలి. జుట్టును స్మూత్ చేసుకోవాలి. క్లియర్ గా సెక్షన్ చేసుకోవాలి. వెనక భాగాన్ని కూడా. డీ క్లిప్ ని ఫిక్స్ చేయొచ్చో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ డీ క్లిప్ ని ఫిక్స్ చేయండి. జుట్టును బాగా దువ్వితే మనకు కావలసిన పఫ్ వస్తుంది. ఆ పఫ్ ని డీ మీద నుంచి తీయాలి. స్మూత్ చేసుకోవాలి. దాని మీద బాబీ పిన్ పెట్టుకోవాలి. బాబీ పిన్ ని క్రిస్ క్రాస్ గా ఫిక్స్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ క్రౌన్ హెయిర్ ని తీసుకొని వెనకకి దువ్వి స్మూత్ చేసుకొని ఆ జుట్టు పఫ్ మీద సెట్ అవ్వడం కోసం స్ప్రే చేసుకోవాలి. తరువాత స్మూత్ గా చేసుకోవాలి. ఆ పార్ట్ ని కూడా బాబీ పిన్ తో చేసుకోవాలి. క్లీన్ గా సెక్షన్ చేసుకోవాలి. ఇప్పుడు ట్విస్టర్ స్టార్ట్ చేద్దాం. కర్ల్స్ ని స్మూత్ చేసుకోవాలి. బాగా స్మూత్ చేసిన తర్వాత ఫ్రంట్ సెక్షన్ తీసుకోవాలి. రెండు పక్కల ఉన్న జుట్టును తీసుకొని ఒక సెక్షన్ ఇక్కడ, సెకండ్ సైడ్ కూడా అలానే చేయాలి. పోనీటైల్ లా. ఇప్పుడు మధ్యలో ఒక హోల్ ని క్రియేట్ చేయాలి. పోనీటైల్ మధ్యలో వచ్చేలా చూసుకోవాలి. పోనీటైల్ ని అందులో నుంచి బయటకు తీయాలి. అలా పక్కన ఉన్న సెక్షన్స్ కూడా తీసుకోవాలి. ఒకటి ఇక్కడి నుంచి, మరొకటి ఇక్కడి నుంచి. దాన్ని రబ్బర్ బ్యాండ్ తో టైట్ గా ఫిక్స్ చేయాలి. మళ్ళీ అదే ప్రాసెస్ ని రిపీట్ చేస్తాం. పోనీని తిప్పి మళ్ళీ అదే హోల్ నుంచి బయటకు తీయాలి. ఆఖరిగా రెండు సెక్షన్స్ తీసుకొని అలానే రబ్బర్ బ్యాండ్ వేసి పోనీ లోపల నుంచి ఫ్లిప్ చేయాలి. మిగతా జుట్టును ట్విస్ట్ చేసి పైకి తీసుకోవాలి. ఇప్పుడు మనం బాబీ పిన్స్ బదులు యూ పిన్స్ యూస్ చేస్తాం. ఇక్కడ మీకు ట్విస్టర్స్ కనిపిస్తున్నాయా? ట్విస్టర్స్ 1, 2. ఇక్కడ ఈ పార్ట్ అంతా ట్విస్టర్స్ ఉన్నాయి. ఈ యూ పిన్స్ ని మనం యూస్ చేస్తాం. ఇప్పుడు సైడ్స్. ఫైనల్ లుక్ కోసం సైడ్స్ ని ట్విస్ట్ చేసి రౌండ్ గా క్రియేట్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్. ట్విస్ట్ అండ్ దాని యూ పిన్ చేసుకోవాలి. ఇంతకు ముందు చేసినట్లు రౌండ్స్ క్రియేట్ చేసుకోవాలి.